వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. Like, share and subscribe. ఓకే గైస్, ఈరోజు మనం ఫోటోషాప్లోని ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, ఫిల్టర్స్ ఎలా అప్లై చేయాలి వాటి గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఏదైనా ఒక ఇమేజ్ని స్టిల్ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను, ఏదో ఒక ఇమేజ్ చూస్ చేసుకోండి పర్వాలేదు, జస్ట్ ఫిల్టర్స్ గురించి వాటి గురించి స్టడీ చేయడానికి. ఓకే, ఈ ఇమేజ్ ఓపెన్ అయింది. దీంట్లో మనం ఫిల్టర్స్ ఎలా అప్లై చేయాలి. ఫిల్టర్స్ అంటే ఫిల్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్ట్స్. మనం ఏదైనా కొత్త ఎఫెక్ట్, ఏదైనా పెయింట్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే కొంచెం బ్లర్ అయినట్టు కానీ, మోషన్ బ్లర్ కానీ, అలాంటి ఏమైనా ఎఫెక్ట్లు అప్లై చేసుకోవాలనుకుంటే మన ఫిల్టర్స్లో ఉంటాయి. ఓకే, మనకి డిఫాల్ట్గా ఇచ్చే ఫిల్టర్స్ ఇవి. ఫోటోషాప్లో మనం నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, థౌజండ్స్లో ఉంటాయి మనకి ఆ ఫిల్టర్స్. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్న కేపీటీ అని కానీ, గూ అని కానీ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. వాటన్నిటిలో ఏ ఫిల్టర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతానికి ఫోటోషాప్ వాడు ఇచ్చినవి మనం ఎంతవరకు యూజ్ చేసుకోగలమో వాటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫిల్టర్ గ్యాలరీ అనే దానిలోకి వెళ్తే మనకి దాదాపు దీంట్లో ఉన్న ఫిల్టర్స్ అన్నీ దీంట్లో కవర్ అయిపోతాయి. దీనిలో చూపించేస్తాడు, ఫిల్టర్ గ్యాలరీలో కనబడతాయి. ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్దాం. ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్ళినప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆటోమేటిక్గా ఫిల్టర్స్ కనబడిపోతున్నాయి. చూడండి, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి ఇక్కడ. మనం దీన్ని జూమ్ అవుట్ చేసుకోవాలన్నా జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. దీనిలో లిస్ట్ ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి ఒక్కో సెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టిస్టిక్ అనే దానిలోకి వెళ్ళా. ఆర్టిస్టిక్లో చూసుకోండి, దాని మీద క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా ఆ ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. ఇలాగా లెవెల్స్ పెంచుకోవచ్చు. ఇది ఇప్పుడు చూడండి, ఇది ఒక పెయింట్ వేసినట్టు ఉంది చూసారా ఎఫెక్ట్. మనం జనరల్గా స్కెచ్తో వేసినట్టు కానీ, పెన్సిల్తో కానీ వాటితో వేసినట్టు ఉంది, కలర్ పెన్సిల్తో వేసినట్టు. దీని లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లెవెల్స్ అంటే ఈ ఎంత షార్ప్గా కనబడాలి డీటెయిల్స్ అనేవి. లెవెల్స్ అనేది తక్కువగా ఉంటే మనకి ఇలా కనబడుతుంది. ఒక్కొక్క లెవెల్ పెంచే కొద్దీ మన కలర్ డీటెయిల్స్ పెరుగుతాయి. ఎడ్జ్ స్మూత్నెస్ ఎంత ఉండాలి, షార్ప్గా ఉండాలా, స్మూత్గా ఉండాలా, వాటినేమో ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. అలా నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ప్రతిదాన్ని అలా చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే సరిపోదు, టైం సరిపోదు, చాలా టైం పడుతుంది. వీటన్నింటిని ఒక్కొక్క ఎఫెక్ట్ మనకి చాలా సరదాగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. అప్లై చేసుకుంటుంటే ఏదైనా రియల్ ఫొటోస్ మీద, మన ఫొటోస్ మీద, మన ఫ్రెండ్స్ ఫొటోస్ మీద అప్లై చేసుకొని చూసుకుంటే మనకి మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. బ్రష్ స్ట్రోక్స్, ఇంక్ అవుట్లైన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. మనం ఆర్ట్ ఎఫెక్ట్ లాగా తెప్పించుకోవాలన్నా తెప్పించుకోవచ్చు. స్ప్లిట్టర్, ఇమేజ్ని మనం ఆర్టిస్టిక్ బేస్ టూల్తో మనం ఎలా స్ప్లిట్ చేస్తే వస్తుందో అలా వస్తుంది. డిస్టార్ట్, గ్లో అప్లై అవుతుంది చూసారా. మన ఫొటోస్కి ఏమైనా రియల్ ఫొటోస్కి అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా రియల్ ఫోటో ఏదైనా ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ ఫోటో ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలో ఏమన్నా గ్లో పెంచుకోవాలనుకున్నాం అనుకోండి, ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్ళి ఆ గ్లో అనే ఎఫెక్ట్ దానిలోకి వెళ్తే చాలు. మనకి గ్లో ఇప్పుడు పెద్దగా ఏం కనబడలేదు. గ్లో అనేది అప్లై చేస్తే చూసారా, కాకపోతే మరి ఓవర్ గ్లో అయిపోయింది ఇది. ఈ గ్లోనెస్ తగ్గించుకోవచ్చు. క్రేస్నెస్ ఒకటి తగ్గించి గ్లో అమౌంట్ తగ్గించుకున్నాం అనుకోండి, చూసారా మనకి యాక్చువల్గా ఎలా ఉండదు. ప్రీవ్యూ మనకి కనబడుతుందండి. ఒకసారి ఓకే నొక్కాను, చూసారా మనకి ఇలా అప్లై అయింది, గ్లో అనేది అప్లై అయింది. మన ఫొటోస్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకా నీట్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. ఇంకా దీంట్లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, గ్లో చూసాం. గ్లాస్లో నుండి ఒక ఇమేజ్ చూస్తే ఎలా కనబడుతుంది, అలాగా ఓషన్ డ్రిప్పులని, వాటర్లో మన రివ్యూ చూసుకుంటే ఎలాగ ఉంటుంది. స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా. గ్రాఫిక్ పెన్సిల్ అని ఉంది చూసారా, స్కెచ్ చేసినట్టు పెన్సిల్తో స్కెచ్ చేస్తే ఎలా వస్తుందో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేస్తుంటారు. ఇది స్టాంపు ఎలా కనబడుతుంది. స్టైలైజ్ అంటే గ్లోయింగ్ ఎడ్జెస్ అని చెప్పి ఎడ్జెస్ని క్యాచ్ చేసి ఆ ఎడ్జెస్కి గ్లో అనేది అప్లై చేస్తుంది. అది టెక్స్చర్స్ అప్లై చేసుకోవచ్చు. ఫోటో మీదే మనం ఇలా టెక్స్చర్స్ అప్లై చేసుకోవచ్చు. చూసారా మన ప్యాటర్న్స్ లాగా. సెల్ సైజ్ తగ్గించుకోవచ్చు, అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెల్ అంటారు. బార్డర్ థిక్నెస్ తగ్గించుకోవచ్చు, కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు. సెల్ సైజ్ పెంచుకోవడం కానీ, ఒక స్టోన్స్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, మనం వీటన్నిటిని చెక్ చేయండి, ఒక్కొక్కటి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఫిల్టర్స్ కొంచెం మంచి ఫీచర్స్. ఫొటోస్కి మన రియల్ ఫొటోస్ కానీ వాటికి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా దీంట్లో బ్లర్లో ఒకటి, గిమ్సమ్ బ్లర్ ఒకటి వాడతాము బాగా, మోషన్ బ్లర్ ఒకటి. గిమ్సమ్ బ్లర్లోకి వెళ్తాం చూడండి. గిమ్సమ్ బ్లర్లోకి వెళ్తే మనం బ్లర్ అవుతుంది సార్. ఇమేజ్ని మనం అంతవరకు బ్లర్ చేసుకోవాలన్నా అది వాడుకోవచ్చు. ఇంకొచ్చి మోషన్ బ్లర్ అనేది అప్లై చేసుకుంటే అమౌంట్ పెంచామనుకోండి, చూసారా ఒక ఇమేజ్ పొజిషన్ మోషన్లో ఉన్నట్టుంది. మనం దాని యాంగిల్ కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు ఓకే అంటే సరిపోతుంది, అప్లై అయిపోతుంది. క్యాన్సిల్ అంటే అప్లై అవ్వదు. ప్రస్తుతానికి నాకు ఇప్పుడు అప్లై చేయాల్సిన అవసరం లేదు.
రేడియల్ బ్లర్, ఇమేజ్ని కొంచెం రేడియల్గా బ్లర్ చేసేస్తుంది, ఇలాగా వేవ్స్ అని ఇలా తీసుకొస్తుంది అనమాట. అదే జూమింగ్లో అవ్వాలనుకోండి, జూమింగ్లో జూమ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో రేడియల్ బ్లర్లో ఈ పొజిషన్లో పెట్టుకొని జూమ్ అనేది పెంచుకుంటే మనకి ఈ జూమ్ అప్లై అయినట్టు అప్లై అవుతుంది. ఓకే, మన ఫొటోస్కి మనం పెన్ టూల్తో ఎంతవరకు కట్ చేసుకుంటామండి, ఎంతవరకు కట్ చేసుకొని దీన్ని సపరేట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ వరకు మనం అది అప్లై చేసుకున్నాం అనుకోండి, ఒక జూమింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది, మనం ఆ ఏరియాని జూమ్ చేస్తున్నట్టు కనబడుతుంది. చాలా బాగుంటుంది ఆ ఫిల్టర్. ఇంకా డిస్ట్రక్ట్ ఒకటి, దీంట్లో మనం ఆల్రెడీ చూసాము ఓషన్ రిపుల్ అని. ఇంకా వేవ్ అనేది బాగుంటుంది డిస్ట్రక్ట్లో, కొంచెం వేవ్, జిగ్జాగ్, ట్రిల్. నాయిస్, ఏదైనా నాయిస్ అప్లై చేసుకోవాలంటే నాయిస్ అప్లై చేసుకోవచ్చు. రెండర్లోకి వెళ్ళాం అనుకోండి, ఇంకా లెన్స్ ఫ్లేర్ అని చెప్పి మనం ఏదైనా లైటింగ్ పెట్టుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద ఇక్కడ స్పార్కిల్ వచ్చినట్టు, షైన్ అయినట్టు, ఇదిగోండి ఇలాగా ఒక లెన్స్ ఫ్లేయర్ అంటారు. ఆ లెన్స్ ఫ్లేయర్ అనేది ఇంకోండి రెండర్లో లెన్స్ ఫ్లేయర్ అని ఉంటుంది, లైటింగ్ ఎఫెక్ట్. కానీ దీంట్లో కూడా 35mm ప్రైమ్ అని చాలా మోడల్స్ ఉంటాయి. అలా అప్లై చేస్తే సరిపోతుంది, మన అక్కడ షైన్ అయినట్టు కనబడుతుంది, ఒక స్టార్స్ లాగా కానీ వాటిలో పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఫోటోకి అప్లై అయిపోతుంది, చెక్ చేసుకోండి. స్కెచెస్, స్టైల్స్, వీడియోస్ ఇవన్నీ అప్లై చేసినాయి. ఇక మనం ఫర్దర్గా యాడ్ చేసుకునేవన్నీ దీని కింద నుండి వస్తుంటాయి. ఏమైనా యాడ్ చేసుకున్నా కానీ దీని కింద ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంకా లిక్ఫై అనేది కొంచెం ఫొటోస్ మీద ఫన్నీగా అప్లై చేసుకోవచ్చు. లిక్ఫై అనే ఫిల్టర్ కొంచెం బాగుంటుంది, నాకు ఇష్టమైంది అది. ఏదైనా ఫోటో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫోటో ఓపెన్ చేశాను. ఈ ఫోటోకి నేను ఏమన్నా ముక్కు పక్కకి వెళ్ళినట్టు కానీ, స్మైల్ ఫేస్ కానీ ఏమైనా అప్లై చేయాలనుకుంటే లిక్ఫై అనే దాంట్లో అప్లై చేసుకోవచ్చు, మంచి ఫన్నీగా ఉంటుంది. మన రెగ్యులర్ ఫొటోస్లో కూడా వాటిలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది స్మడ్జ్ టూల్ లాగా తీసుకున్నాను, తీసుకొని ముక్కు కొంచెం పైకి లాగడం, ఐబ్రోస్ కొంచెం పైకి ఎత్తడం, ఓకే. లేకపోతే కళ్ళు కొంచెం పెద్ద చేయాలనుకోండి, పెద్ద అయ్యేలాగా. చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ లిక్ఫై కూడా ఒకసారి చెక్ చేయండి, బాగుంటుంది ఎఫెక్ట్. జస్ట్ ఓకే నొక్కితే చాలు, మన ఫొటోస్, మన ఫ్రెండ్స్ ఫొటోస్ మీద వాళ్ళ మీద కూడా అప్లై చేసుకొని చూడొచ్చు. ఓకే, ఈ లిక్ఫై ఫిల్టర్స్ ఇంతవరకు చాలండి, ఫిల్టర్స్ సరిపోతుంది. ఇంకా సెలక్షన్ కొంత రీజన్ వరకే అప్లై అవ్వాలనుకోండి, సెలక్షన్ తీసుకుని వాటి వరకు అప్లై చేసుకుంటాం. ఓకే, దానివల్ల ప్రాబ్లం లేదు. ఓకే, ఇంతటితో ఫిల్టర్స్ వాటికి సంబంధించింది సరిపోయింది. నెక్స్ట్ లేయర్స్, సెలక్షన్స్తో ఎలాగా కొంచెం డిజైన్స్ ఎలా చేసుకోవాలి వాటి గురించి స్టడీ చేద్దాము. ఆ తర్వాత డైరెక్ట్గా డిజైన్స్లోకి దిగచ్చు. డిజైన్స్లోకి దిగితే మనకి ప్రాబ్లం ఉండదు, కొత్త డిజైన్లు నేర్చుకోవచ్చు, మనం ఓన్ డిజైన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి బేసిక్ అంటే కొంతమంది చాలామందికి బోర్ కొడుతుంది, బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ బోర్ ఫీల్ అవ్వకుండా అంటే మన డిజైన్లు స్టార్ట్ అయితే మన కొత్త డిజైన్స్, మన ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్ డిజైన్స్లో దిగుదాం. బేసిక్స్ సరిపోతాయి, ఇంతవరకు సరిపోతాయి. కాకపోతే ఆ డిజైన్లు చేయగలిగే క్యాపబిలిటీని బిల్డప్ చేసుకోవడం కోసం ఈ బేసిక్స్. ఓకే, ఇంతటితో ఫిల్టర్స్ సంబంధించింది కంప్లీట్ అయింది. నెక్స్ట్ లేయర్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.